ఒకటి నుంచి మరి 1 నుండి 7 వరకు చదువుకుందామండి. 7 వరకు మనం చదవనమ్మా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము. నాకు చెవియొగ్గుము, నేను మరలిడు వాడను. త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పోగా ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకై నేను మరచిపోవుచున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములో పగిడి కట్టెవలే ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోప చాలయ్యా 7 వరకు అన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నన్ను నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవ, కృపా సత్య సంపూర్ణుడా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ప్రభువా, యేసు ప్రభువా, మార్పులేని దేవా, మరొకసారి దేవా తండ్రి, మరి మీ ప్రియ బిడ్డలందరితో కలిసి ఈ రీతిగా మీ పాసనందుకు రావడానికి, నీ యొక్క ప్రభువా జీవం గల మాటలను ధ్యానించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. యేసు ప్రభువా, నాయన దేవా తండ్రి, మీరే మాతో మీరే మాట్లాడుకుంటూ రండి ప్రభువా. యేసు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ ప్రభువా దేవా తండ్రి, మేము అప్పచెప్పుకుంటున్నాము, సహాయం దయచేయండి దేవా తండ్రి. యేసు ప్రభువా, ఎటువంటి యోగ్యత లేని ప్రభువా దేవా తండ్రి, నన్ను కూడా గుర్తు చేసుకుని మీరే బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన దేవా తండ్రి, మీ కృపలో దేవా మీరే బలపరచమని, ముందున్న సమయాన్ని మీరే మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించమని వేడుకుంటూ, కూడా వచ్చిన ప్రతి బిడ్డని ఆస్వాదించి దీవించండి తండ్రి. మరి ప్రభువా, జూమ్ కాల్లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ, చిన్న ప్రార్థనను మా ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన 102వ కీర్తన దావీదు కీర్తన అండి. దీంట్లో మొట్టమొదటిగా ఉన్నది ఏంటి అంటే, కీర్తన పైన ఏముందండి? 102వ కీర్తన బైబిల్లో మీరు చూసినట్టయితే కనుక, ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దుఃఖం చేత ప్రాణం సొక్కిందంటే ఎవరిదండి ఇది? ఎవరి జీవితం గురించి చెప్తున్నానండి? దావీదు జీవితం గురించి. అంటే ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి అండి ఆయన. దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడండి. ఏమనండి? దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పేసి, దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పేసి సాక్ష్యం ఇస్తారండి. దేవుడు ఇస్తాడు, మనం ఇచ్చుకునేది కాదు, కానీ దేవుడే ఇస్తాడు సాక్ష్యం. అటువంటి వ్యక్తి జీవితంలో కూడా ఏమున్నాయంటండి? దుఃఖములు. అటువంటి వ్యక్తి జీవితంలో కూడా ఏమున్నాయంటండి? కష్టాలు. అంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండవు అని. కానీ కాదండి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఏముంటాయంటండి? కష్టాలు. అందరి జీవితంలో కూడా మనం చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళే రీతిగా ఉంటామండి. చాలాసార్లు ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళే రీతిగా ఉన్నాం. అయితే కీర్తనకారుడైన దావీదు ఇక్కడ తన యొక్క స్థితిని ఇక్కడ ఒక 3 రకాల పక్షులతో పోల్చుకుంటూ తన యొక్క జీవితాన్ని ఇక్కడ చూపించుకుంటూ వస్తున్నాడండి. ఒకటేంటంటే 6వ వచనంలో ఉందండి, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటెవలేనున్నాను. 7వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను అని దావీదు ఇక్కడ తన యొక్క ఆ యొక్క భావనను చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే దావీదు ఆ గుండా పరిస్థితుల గుండా ఏం వెళ్ళాడో అంతలాగా అని చూసుకుంటూ వస్తే గనక, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 44వ వచనం అండి. నాకు సౌలు తన కుమార్తె అయిన మీకాలు కల్దీయేలను
గల్లీను వాడైన లాయిషు కుమారుడికి ఇచ్చి ఉండెను. ఆ, ఆ, అవునండి. అంటే మనం చూస్తుంది కరెక్టే. సౌలుకి ఏ, కూతుర్లు ఉంటే తన యొక్క చిన్న కుమార్తెను దావీదుకి ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే దావీదు ఎప్పుడైతే తన రాజ్యానికి హాని చేస్తాడో, లేకపోతే తన బదులు తన కుమారుడు బదులు అతను రాజ్యాన్ని స్థాపిస్తాడని డౌట్ వస్తే అప్పటి నుంచి దావీదుని చంపుదామని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఈటి ఇస్త్రీ 3 సార్లు చంపుదామని చూస్తాడు. దావీదు తప్పించుకుని పోతూ ఉంటాడు. అయితే ఇక్కడ చూస్తే దావీదు యొక్క భార్య అయిన మీకాల్ని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసిన పరిస్థితి చూస్తున్నాం అండి. ఇంకో పరిస్థితి కూడా చూద్దాము. 2 సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం అండి. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి చాలా మానది యెహోవా వానికి తెలివిచ్చిన. థ్యాంక్స్ అమ్మా. చూడండి అక్కడ చెప్తున్నాడండి, ఎవరు దావీదు చెప్తున్నాడు ఏమని, నా కడుపున పుట్టిన నా కొడుకే నా యొక్క ప్రాణాన్ని తీద్దామని చూస్తూ వస్తున్నాడు అని దావీదు చెప్తున్నాడు అండి. దావీదు చెప్తున్నాడు. ఆ, ఇంకొక పరిస్థితి కూడా చూద్దామని, దావీదు ఎందుకంతలా మరి ప్రాణం సొక్కిన స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదు, నాయనా, ఈ పలుకు నీ దేవా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చాలమ్మా, థ్యాంక్స్. ఇక్కడ సౌలు ప్రాణాలను చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు దేవుని యొక్క భయాన్ని బట్టి దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను ఏ రీతిగా చంపనని చెప్పేసి ఊరుకున్నప్పుడు సౌలు విషయాన్ని ఎదుగుతాడండి. దావీదు నాకు చంపుదామని లేదనే విషయాన్ని ఎదుగుతాడు. కాకపోతే ఇది 24వ వచనం కదా, వెంటనే మళ్ళీ 26వ వచనంలో 1వ వచనం 2వ వచనం అండి. సమయాలు 26. 26, 1, 2. అంతటా జిఫీలు గిబియోలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యెషిమోనును ఎదుట హాకీలా మాన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయాను. సౌలు షిమోనును ఎదుటనున్న హాకీలా మాన్యమందు త్రోవ ప్రక్కగా దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండుట చూచి చూడి తన్ను పట్టుకున్న వాళ్ళనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగులు వారి. ఇక్కడ చూస్తే 24వ వచనంలో సౌలుకి రియలైజేషన్, అంటే తను చేసిన తప్పుని తెలుసుకున్నట్టు కనిపిస్తా ఉన్నాడు. దావీదా, నాయనా, నీకేమి నేను అటువంటి హానం చెలిపెట్టినా అని చెప్పి. బట్ వెంటనే 26వ వచనంలో మళ్ళీ ఏం చేశాడండి, ఒక పలానా చోట ప్రదేశంలో ఉన్నాడు అని చెప్పిన వెంటనే బయలుదేరాడు. ఎందుకు? దావీదుని చంపుదాము అని చెప్పి. అయితే మరి ఇవన్నీ పరిస్థితులు దావీదు తన జీవితంలో గుర్తు చేసుకుని, నేనేం హాని చేశాను, నేనేం బాధ పెట్టాను, జనాలు నన్ను ఇలా అంటున్నారని చెప్పేసి తన యొక్క మరి ప్రాణం ఏమైందంటే అండి, సొక్కిందంట. అప్పుడున్న పరిస్థితిని తను ఏ రీతిగా మనందరికీ అర్థమయ్యే విధానంలో ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాసుకుంటూ వస్తున్నాడంటే, ఇంటి మీద రాత్రిపేట ఒకట ఉన్నే పిచ్చుకువలే ఉందంట. కీర్తన 102:7. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకువలే ఉన్నాను అని తన యొక్క ప్రాణం యొక్క స్థితిని అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం ఈ యొక్క అంశం గురించి. ఏ రీతిగా ఉందంటే అండి, రాత్రిపూట ఒంటిగా ఉందంట. రాత్రిపూట మెలకువగా ఉంది. జనరల్గా రాత్రిపూట ఏం చేస్తాయండి, నిద్రపోతాయి. కానీ రాత్రిపూట ఏ రీతిగా ఉంది, మెలకువగా ఉంది. అంటే ఏంటండి, నిద్ర రాని పరిస్థితి. మరి ఎందుకు నిద్ర రావట్లేదండి? తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న ఆలోచనలను బట్టి. ఇంకా ఏ రీతిగా ఉందంటే ఒంటిగా ఉందంటండి. ఒంటిగా ఉందంట అంటే సహవాసం కూడా
దానికి లేదండి, దావీదుకి లేదు. ఎందుకంటే కొడుకు చంపుదామని చూస్తున్నాడు, భార్య లేదు. తను మరి ఎంత నమ్మకంగా పనిచేసిన తన మామ ఆయన సౌలు చంపుదామని చూస్తున్నాడు. ఇంకో దిక్కున కూడా సౌలు ఎవరైతే తనతో పాటు ఉన్నారో జనాలందరూ కూడా ఏం చేస్తారంటే చంపుదామని చెప్పేసి సౌల్ని రాళ్ళు రువ్వి చంపుదాం అనుకుంటారంటే అండి. రాళ్ళు రువ్వి చంపుదాం అనుకుంటారు. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్న మరి ఏ, దావీదు తన యొక్క ప్రాణాన్ని దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చుకుంటూ చెప్తున్న నా పరిస్థితి ఈ రీతిగా ఉందయ్యా, ఈ రీతిగా ఉంది, ఈ రీతిగా ఉంది. మనం కూడా ఇది ఎందుకు ఈరోజు ధ్యానం చేస్తున్నాం అంటే, దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని కూడా రాత్రిపూట ఒంటిగా మీద ఉన్న పిచ్చుకోవలే, ఇంటి కుప్ప మీద ఉన్న పిచ్చుకోవలే మన పరిస్థితి కూడా చాలాసార్లు ఉంటుందండి. కొంతమంది అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వారుగా ఉంటారు పాత జీవితంలో. కొంచెం మంది ఇప్పుడు ఇంకా వెళ్తున్న వారుగా ఉన్నారేమో, లేదంటే భవిష్యత్తులో వెళ్ళగలసి వస్తుందేమో, నాకైతే తెలియదు. కానీ అయితే మన దేవుడు సజీవమైన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆయన నమ్మదగిన దేవుడు. అలా చాలాసార్లు మన జీవితంలో కూడా మనము అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ మన దేవుడి యొక్క వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనం అండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. మనం మర్చిపోకూడదండి. మనకి సొంత ఇంట్లోనే మనం ఇతరులుగా బతికిన మన స్నేహితులు లేకపోతే ఇంటి వారే మనకు మనం భారమైన అనుకున్న మనం మర్చిపోయింది ఏంటండి, దేవుని యొక్క మందిరాన్ని. దేవుని యొక్క మందిరాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ అదే చెప్తుంది దేవుని, పిచ్చుకలకి ఎక్కడ దొరుకుతుందంటే స్థలము దేవుని యొక్క బలిపీఠం దగ్గర. దేవుని యొక్క బలిపీఠం దగ్గరే మనకు కూడా ఆశ్రయ దుర్గము. అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటాడేమని, నీవే నాకు ఆశ్రయ దుర్గము, నా రక్షణ కోట, నా నా రక్షణ కోట అని చెప్పేసి. సో మనకి దేవుని నమ్ముకున్న బిడ్డలంగా మనకి దేవుని యొక్క పాద సన్నిధి, దేవుని యొక్క పాద సన్నిధి దగ్గర మనకి నివాస స్థలము దొరికేదిగా ఉంటుందండి. దాన్ని మనం మర్చిపోకూడదు. మనకి వేరే వేరే వాళ్ళలాగా మనకు పర్టికులర్ టైం యాక్సెస్ అంటూ ఉండదండి దేవుని పాద సన్నిధికి. రాత్రి 12 గంటలకి మెలకు వచ్చినా రావచ్చు, 1 గంటకి మెలకు వచ్చినా దేవుని పాద సన్నిధికి రావచ్చు, 3 గంటలకైనా సరే దేవుని పాద సన్నిధికి వచ్చి మనకున్న కష్టాన్ని ఆయన దగ్గర మనం వెళ్ళబుచ్చుకోవచ్చండి. ఇతరులాగా మనకి ఒక డాక్టర్ దాకా లేకపోతే ఒక లాయర్కి కానీ లేకపోతే వేరే చోట ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక అపాయింట్మెంట్ కావాలి, ఒక టైం కావాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం కాదు. మన తండ్రి, పరలోకపు తండ్రి దగ్గరికి మనకి ఏది కూడా అడ్డు లేదండి. ఆయన దగ్గరికి వచ్చి మనకున్నదంతా మనం వ్యక్తపరుచుకోవచ్చు. మన యొక్క మొరని వ్యక్తపరుచుకోవచ్చు అండి. ఏలి అలా చేస్తున్న హన్నాని అనుకుంటాడు, ఈమె ఏంటి కొత్త రకం మందేనా తాగిన మద్యమైన తాగి ఇలా చేస్తున్నావంటే, హన్నా అంటది, లేదు ప్రభు, నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను, నా ప్రార్థన, నా మొరని వెళ్ళబుచ్చుకుంటున్నాను అంటదండి. ఎందుకంటే గర్భఫలం కోసం. దేనికండి? గర్భఫలం కోసం. దేవుడు తన మొరను ఆలకించి ఒక గొప్ప ప్రవక్త అయిన సమూయేలును హన్నాకి దయచేసిన వాడిగా ఉన్నాడు. అంటే మనం పెట్టే మొర దేవుని దగ్గరికి దేవుడు మనకి ఏం చేస్తాడండి, తగిన సమయంలో దానికి మనకి సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడండి. తగిన సమయంలో దానికి మనకి సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడు. మన దేవుడు నమ్మకమైన వాడు. మన దేవుడు అండి నమ్మకమైన వాడు. దావీదు తన జీవితంలో అదే గుర్తు చేసుకుంటాడండి. దావీదు తన జీవితంలో అదే గుర్తు చేసుకుంటాడు. ఇజ్రాయేలు దేశం అంతా మరి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గొలియాతు కనపడిని చంపుదామని చూస్తున్నప్పుడు ఎవరు వెళ్ళలేకపోతారండి. ఎవరు కూడా ముందుకెళ్ళడానికి భయపడేవారిగా ఉంటారు. అయితే సౌలు కూడా వెనకుండిపోయినప్పుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసిన కార్యాల్ని దావీదు గుర్తు చేసుకుంటాడు. ఏమని? మందలో ఉన్న గొర్రె పిల్లని పట్టుకుపోతున్నప్పుడు సింహాన్ని చంపడానికి, ఎలుగుబంటిని చంపడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క సున్నిత లేని ఫిలిస్తీన్ని కూడా నేను చంపడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో, ధైర్యంతో ముందుకెళ్ళిన వాడిగా ఉంటాడు. మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సహాయాన్ని మన జీవితంలో చాలాసార్లు అనుభవించిన వారంగా ఉంటాము. అది చాలాసార్లు వివాహ విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా, చదువు విషయంలో అయినా. కానీ మనకి ఎప్పటికప్పుడు ఏంటంటే
చాలాసార్లు దాన్ని మర్చిపోయి కొత్తగా సమస్య వచ్చినప్పుడు కలవరపడే వారంగా ఉంటాం. అయితే దేవుడు విశ్వ ఇక్కడ విశ్వాసం ఉంచిన వాడు ఏమంటాడంటండి? కలవర పడరు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం అండి. యెషయా గ్రంథము ఆయన న్యాయపీఠము మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను యెషయా 28:16 అండి. ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఏంటండి? విశ్వాసం ఉంచువాడు కలవర పడడు. నా జీవితంలో దేవుడు ఈ యొక్క సమస్యను, ఈ సమస్య కంటే దేవుడు ఎంతో గొప్పవాడు. దీని మీద నాకు విజయం దేవుడు దయచేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడండి. దేవుడు సహాయం చేస్తాడు. మనం నమ్మేది సజీవుడమైన యేసు ప్రభు వారిని. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సహవాసం ద్వారా ఆయన్ని మనతో పాటు నడిపించగల సమర్థుడు. చాలా దిక్కులు బైబిల్లో ఉందండి. ఆయన తన యొక్క భక్తుల యొక్క కాలుని జారకుండా కాపాడడానికి సహాయం చేస్తాడంట. ఆయన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాచును అంటండి. కీర్తన కూడా మనం చాలాసార్లు చూస్తాము. ఆయన భక్తుల యొక్క ప్రవర్తన ఆయన కాచువాడు. దేవుడు ఆ రీతిగా మరి మనకి సహాయం చేయవాడే ఉన్నాడండి. అటువంటి దేవుని మనము మర్చిపోకూడదు. దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో అనేకమైన మన జీవితంలో అనుభవించిన వారంగా ఉన్నాం. ఎప్పుడైనా కలవరం వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన సహాయాన్ని మనం గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి. ఇక్కడ మరి దావీదు ఆ రీతిగా గుర్తుపెట్టుకున్నాడు. ఒక్కసారి ఆ యొక్క 5 రాళ్ళు నున్న రాళ్ళు ఒక్క రాయి తీసి విసురు కొట్టినప్పుడు గొల్లియాతు ఎక్కడ దూసుకుందంటండి? అది నుదుటికి, కరెక్ట్గా నుదుటి కూసుకుని ఏమయ్యాడంటండి? కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే ఒకసారి ఆలోచించండి, మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాము అనుకుంటే నిజంగా పడిపోయాడంటావా లేదంటావా, లేకపోతే ఇంకా బ్రతికే ఉన్నాడంటావా, దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో అన్న డౌట్ ఉంటుంది. ఏం డౌట్ లేదంటే అండి, ఏం సందేహం లేదు. ఏం చేసినంటే గబ్బును పరిగెట్టుకున్నాడంట. దమ్మున ఉన్న పాటున పరిగెట్టుకుని వెళ్ళి ఒక్కసారి ఆయన దగ్గర, దావీదు దగ్గర తన సొంత కత్తి కూడా లేదండి, ఏమీ లేవు. ఒక్కసారి ఏం చేశాడు? ఏ కత్తి పట్టుకుని వచ్చాడో గొలియాతుని అదే కత్తి తీసి తన యొక్క మొండాన్ని అంటే తలని బాడీ నుంచి వేరు చేసి చేతితో పట్టుకుని వచ్చేస్తాడు. ఒక్కసారి ఊహించండి, అప్పుడు దావీదు వయసు ఎంతో తెలుసా? యవ్వనుడు, బాలుడు. యవ్వనుడని బాలుడండి. అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ యవనస్తులు ఉన్నారు, బిడ్డలు. అటువంటి వయసులో ఉన్నవారే. తన యొక్క విశ్వాసంలో చంచలత్వం లేదు. తన యొక్క విశ్వాసంలో కొద్దిగా కూడా ఈ లోకం ఏవి కలవలేదండి. ఒక్కసారి దమ్మునిలో పరిగెట్టుకుని వచ్చి ఆ కత్తిని తీసి సాతానికి పోలికగా ఉన్న అక్కడ గొలియాతుని సంహరించిన వాడిగా ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుని విశ్వాసం ఉంచడానికి వెనకడుగు వేయకూడదండి. దేవుని విశ్వాసం ఉంచేవాడు ఏ రీతిగా ఉంటాడంటే కలవరపడడు. ఏ పరిస్థితి వచ్చినా, దేవా నీ యొక్క మేలు కొరకే, నువ్వు నాకు సహాయం చేసే దేవుడు, నువ్వు ఏ పరిస్థితిని తీసుకొచ్చినా అది నాకు మేలే అని చెప్పేసి మనము చెప్పవలసిన వారమై ఉన్నామండి. ఇంకో దిక్కుని కూడా చూద్దాం. విశ్వసించేవాడు రోమిలికి రాసిన అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం అండి. ఏమనగా ఆయన ఏంది వాడెవడను అని లేఖనం చెప్పుచున్నది. ఎవరైనా ఒక్కరు చదవండి. ఆయన విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడుడని లేఖనము చెప్పుచున్నది. ఇందాక చూస్తుంది ఏంటండి? కలవరపడడు. ఇప్పుడు చూస్తుంది ఏంటండి? సిగ్గుపడడు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. దీనికి ఉదాహరణకి మనకి అపోస్తలుడైన పౌలేనండి. ఆయన యొక్క తన యొక్క జీవితం అంతటినీ కూడా దేవుని యొక్క సువార్త కొరకు ఆయన వెచ్చించిన వాడిగా ఉన్నాడు. ఎక్కడ కనపడితే అక్కడ దేవుని యొక్క సాక్షిగా ఆయన ఉన్నాడు. ఆయన సొంత పని అయిన డేరాలు కొట్టడం మానలేదు. తన చేతి పనిని తను
నమ్మకంగా చేసుకుంటూ వచ్చినాడు. మనం కూడా మనం చేసే చోట, మనం పని చేసే చోట నమ్మకంగా పని చేసుకొని మనకిచ్చిన ఉద్యోగాన్ని దేవుడు, ఉద్యోగం ఏది కొద్దిదైనా ఏది ఉన్నతమైనదైనా సరే, ఉద్యోగం చేసే చోట కూడా మనం నమ్మకంగా ఉండి ఒక ఆయన మనకు అప్పచెప్పిన పని ఏదైనా సరే, అదే కొంచెం మంది చదువుకునేటప్పుడు కాలేజీలో ఉంటారు, జాబ్ చేసేటప్పుడు ఆఫీస్లో ఉంటారు. ఎక్కడుంటే అక్కడ దేవునికి నమ్మకమైన సాక్షిగా మనం జీవించే వారంగా ఉంటే దేవుడికి మన ద్వారా మహిమను తీసుకునే రాగలమండి. దేవుడు మన ద్వారా మహిమ తీసుకురాగలం. మీలో ఎప్పుడైనా ఎవరితో అయినా మీలో ఎక్కడున్నా సరే ఎవరైనా చెప్పున్నారండి, మాకు కొద్దిగా పరిస్థితి బాగాలేదు, మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి, మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి మన మన మనకి ఎవరైనా చెప్పగలిగారంటే నిజంగా మనకి ఎంతో అది గొప్ప సంతోషం అండి. ఎందుకు ఎదిగారు వాళ్ళు? అందరికీ అలా చెప్తే ఎవరికి అలా చెప్పలేరండి. కేవలం దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే అలా చెప్పగలరు. ఏమని? ఎందుకు? మీరు ప్రార్థన, మీరు చర్చికి వెళ్తారు కదా, మా కోసం ప్రార్థన చేయరా, ఈ కష్టం ఉంది అని చెప్పేసి ఎవరైనా మీరు షేర్ చేసుకోగలిగితే కనుక నిజంగా దేవునికి స్తోత్రాలండి. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఎందుకంటే నిజంగా అది ఒక గొప్ప భాగ్యం. వీఆర్ ద అంబాసడర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ ద వరల్డ్. యేసు ప్రభు వారికి మనం ఈ లోకంలో ఒక ప్రతినిధులుగా ప్రతినిధులుగా దేవుడు మనల్ని చేస్తున్నాడండి. ఈ రీతిగా మనకి అది అందరినీ, కొద్ది మందికి మరి దేవుడు ఆ అవకాశాన్ని ఇస్తాడండి. తన యొక్క ఎవరు కొంచెం మంది చెప్పకపోయినా మీరు మీరు క్రిస్టియన్స్ అండి అని అడుగుతారు. మీరు క్రిస్టియన్స్ అండి అని అడుగుతారు. ఎందుకంటే వీఆర్ సెపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్. కొద్దిగా మనం ఈ లోకం నుంచి మన యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల యొక్క చూపు చెప్తుందండి ఆయన దేవుని నమ్ముకున్నాడా లేదా. వాళ్ళు మాట్లాడే విధానం చెప్తుందండి, వాళ్ళు ఆలోచించే విధానం చెప్తుందండి. వాళ్ళు ఆలోచించే విధానం, వారు చూసే చూపు, వారు మాట్లాడే మాటలు దేవుని గురించి మనం సాక్షులుగా జీవించే వారికి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నామండి. మరండి ఒకసారి మళ్ళీ ఆ వచనం చదువుకుందాము. కీర్తనలు 102వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం అండి. కీర్తన 102 కీర్తన. అడవిలోని గూడబాతులు పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పగడి కంటి వలెనున్నాను. రాత్రి వెనుకగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలేనున్నాను. రాత్రి పూట ఒంటిగా పిచ్చుకోలేము. మనం కూడా ఎటువంటి పరిస్థితులకు వెళ్తున్నప్పుడు మరి మనకు ఆశ్రయదుర్గము, మన యొక్క స్థానము దేవుని సన్నిధిని గుర్తుపెట్టుకుని విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే దేవుడు మనకి సహాయం చేసిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇంకా 2 పక్షుల గురించి కూడా రాయబడిందండి. అది ఏంటంటే ఒకటి గూడబాతు అంట, ఇంకోటి పగడి కంటే అంట. గూడబాతు, పగడి కంటే. గూడబాతుకి ఒక లక్షణం ఉందంటండి. అదేంటి అంటే గూడబాతు మగపక్షము ఇంటి దగ్గర గూడు దగ్గర పిల్లని చూసుకుంటూ ఉంటుందంటండి. మగపక్షి ఇంటి దగ్గర పిల్లని చూసుకుంటూ ఉంటుందంట. ఆడపక్షి బయటకెళ్ళి వేటకెళ్ళి మరి ఆహారాన్ని తెస్తూ ఉంటుందంటండి. ఆహారం తెస్తూ ఉంటుందంట. కొన్నిసార్లు ఈ తెచ్చే పరిస్థితుల్లో 3 రోజులు పడుతుందంటే, 4 రోజులు కూడా పడుతుందంటండి. దూరంగా పోయి తెచ్చుకోవడానికి. అయితే 1 వీక్ అంటే ఎప్పుడు కూడా 1 వీక్ అంటే ఎక్కువ పట్టదంటండి. ఎప్పుడు ఒక వారం రోజుల్లో వచ్చేస్తుందంట. ఒకవేళ వేటకెళ్ళినా సరే ఆడపక్షి వారం రోజుల్లో వచ్చేస్తుందంట. అప్పుడు దాకా ఇంట్లో ఉన్న ఇది మగపక్షి పిల్లల్ని చూసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుందంటండి. ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఒక్కొక్కసారి మరి అనుకున్నంత వేట ఈజీగా ఉండదు కదా. ఒక్కొక్కసారి ఆడపక్షి ప్రాణం కూడా, వేటగారులు కానీ ప్రాణం కూడా పోయే పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటుందంట. అయితే ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇంకా అది రాకపోయేసరికి ఈ మగపక్షి ఏం చేస్తుందంటే ఇది ఇంక బెంగ పెట్టుకుని మూలుగుతా ఇంక భోజనం అంటే ఏం చేయకుండా చనిపోతుందంటండి. ఇది కూడా గూడబాతు కూడా ఏమవుతుందంటండి, చనిపోతుందంట. అయితే సాదృశ్యంగా చూస్తే మనం మన ఇంటిలో ఉన్నప్పుడు మన భార్యనైనా లేకపోతే మన భర్తనైనా మనం ఏ రీతిగా ప్రేమిస్తున్నాం. మరి ఆ పక్షికే దేవుడు అంత జ్ఞానం ఇచ్చినప్పుడు మనం మన కుటుంబ సభ్యుల్ని, అది ఎవరైనా కావచ్చండి, పిల్లలైనా, భార్యనైనా, భర్తనైనా, మనం దేవుని ప్రేమను చూపగలుగుతున్నామా నిజంగా? ఆ గూడబాతుకున్న ఆ ప్రేమను మనం కూడా
మన భర్త పట్ల లేకపోతే భార్య పట్ల మనము చూపించగలుగుతున్నామా అని ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలండి, పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు దాకా పిచ్చి గురించి చూసాము. ఇంకొక దానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే అది చీకటిని ఇష్టపడదంటండి, వెలుగును మాత్రమే ఇష్టపడుతుందంట. వెలుగును మాత్రమే అది ఇష్టపడే రీతిగా ఉంటుందంటండి. చీకటి దేనికి సదృశ్యం అండి? లోకానికి. వెలుగు దేవునికి. దేవుని నమ్ముకుంటున్న బిడ్డలమైన మనము ఖచ్చితంగా మనం అవేర్నెస్ కలిగి ఉండాలి. చీకటికి దూరంగా ఉండాలని ఆశను మనం ఎప్పుడు కలిగి ఉండాలి. చీకటిని ఇష్టపడే వారిగా కాదు, వెలుగును ప్రేమించేవారిగా, వెలుగును ప్రేమించి దాన్ని చేసేవారిగా మనం ఉండవలసిన వారమే ఉన్నామండి. ఖచ్చితంగా దేవుడు మనకప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలడండి. వెలుగులో జీవించడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే మత్తయి సువార్తలో ఉన్న రీతిగా చాలాసార్లు ఆ వచనం చదివినప్పుడు భయం వేస్తుందండి. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు అనేక మంది ఉన్నారు, కానీ నా చిత్తాన్ని నెరవేర్చేవారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు అన్నాడు దేవుడు కదా. మరి ఆ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా మనము ఉండాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ కూడా. సో ఒక్కసారి వచనం చూసి మనం ముగించుకుందామండి. కీర్తనలే కీర్తన 102 కీర్తన 6వ వచనం అండి. నేను అడవిలోని గూడబోతుని పోలి ఉన్నాను. పాడైన స్థలములోని పగిడి కట్టెవలే ఉన్నారు. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకవలేనున్నాను. చాలండి. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మన జీవితంలో ఆస్వాదించి విశ్వాసంలో దేవుని కొరకు జీవించే విధానంలో మనం ఎదిగేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. అప్పుడు ప్రేయర్ చేయమ్మా. ఓకే సార్, నేను చేస్తాను బ్రదర్. చేయండి. మహాగణుడైన దేవా, నీకు వందనములు తండ్రి, స్తోత్రములు దేవా. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా, దావీదు గారి జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి. కొన్ని సార్లు మా జీవితాల్లో కష్టాలు, శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు మా బ్రతుకు ఎందుకు అనుకుని మేము వేసారిపోతున్నామేమో ప్రభా తండ్రి. ప్రభా నాయన, ఇదిగో ప్రభా మరొక మారు మమ్మల్ని బలపరిచారు ప్రభా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. అలాగనే మా కుటుంబ సభ్యులను ప్రేమించే విషయంలో కూడా దేవా మరొక మారు మాకు దేవా తండ్రి ప్రభా మెలకుని దయచేశారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. నిజమే ప్రభా, నీ బిడ్డలైనటువంటి మా పరిస్థితి కూడా ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకోవలే ఉన్నది ప్రభా తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మా బ్రతుకుల్ని సరిచేసుకునే జ్ఞానమును, అవకాశాన్ని మరొకసారి మాకు కల్పించారని ప్రభా తండ్రి మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. అయ్యా, విశ్వసించి వారు కలవరపడరన్నావు కదా ప్రభా తండ్రి. ప్రభా నాయన, అయ్యా కలవరం మాలో లేకుండా మీరు సహాయం చేయండి ప్రభా తండ్రి. ఇప్పటి వరకు నీ వాక్యాన్ని అందించినటువంటి నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, దాసుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇప్పటి వరకు ప్రార్థనా కోడికలో ఓపికతో, ఓర్పుతో, సహనంతో పాలు పంపులు పంచుకున్నటువంటి ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ప్రభా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా, నీ ఒక వాక్య భాగాన్ని దేవా మరలా వినుటకు దేవా తండ్రి ప్రయాసపడినటువంటి నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ప్రభా కృప చూపించి దయ చూపించండి ప్రభా తండ్రి. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయండి ప్రభా. ఉదయ కాలంలో దేవా తండ్రి మా పని పాటలకు మేము వెళ్ళబోవచ్చు ఉండగా దేవా మీ సన్నిధిని తోడుండి నడిపించండి ప్రభా. వెళ్ళిన ప్రతి చోటల్లా దీవించండి ప్రభా. చేయించిన ప్రతి పనిలోని మీరు తోడుండండి ప్రభా. మరి ముఖ్యంగా దేవా తండ్రి నీ వాక్యం చేత మేము నడుచుకుని మా హృదయాన్ని శుద్ధిపరచుకునేలా సహాయం చేయండి ప్రభా. నాయన, ప్రతి ఒక్క బిడ్డని దేవా మేలుకై జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దృష్టి నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభా. సమస్త మహిమాఘనత ప్రభావం మీరే ఆరోపించుకోమని ప్రార్థించిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా. నా యొక్క ప్రార్థన మీ పాదాల చెంత ఉంచగా నన్ను నేను తగ్గించుకుంటున్నా తండ్రి. నామని హెచ్చించుకుంటూ మిక్కిలి వినయంతో ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని అడిగి వేడుకుని బ్రతిమాలుకొని పొందుకొని నాను తండ్రి. ఆమేన్. ఏసు రక్తం సిలువ రక్తం జయం, ఏసు రక్తం జయం, సిలువ రక్తం జయం, ఏసు రక్తం జయం, సిలువ రక్తం జయం. ఏసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాద శక్తులకు అనంతనాశం కలుగును గాక. ఏసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాద శక్తులకు అనంతనాశం కలుగును గాక. ఏసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాద శక్తులకు అనంతనాశం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.